ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని. ఈరోజు దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ పక్షాన నిలబడుతూ నీతో మాట్లాడుతూ ఉన్నారు, నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఏ ఏ విషయాల్లో ఈరోజు నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు? ఈ పని పూర్తవుతుందా లేదా? ఈ మనుషునికి నేను సమాధానం చెప్పగలనా లేదా? ఈ ఇబ్బంది నుంచి నేను బయటపడతానా లేదా? నా ఇంట్లో ఇలా జరుగుతుందా లేదా అని నీవు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నావో, ఈ దినము ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించడం వల్ల దేవుడు నీ పక్షాన నిలబడి నీ పనులన్నీ కూడా ఆయన సంపూర్తి చేస్తారు. ఆమెన్. నీ శత్రువులతో మాట్లాడేది నువ్వు కాదు, దేవుడు మాట్లాడతారు. ఈరోజు నిన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్ని సరిచేసేది నీవు కాదు, నీవు నమ్మిన దేవుడు ఈరోజు సరిచేయబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకుంటూనే వారి పరిస్థితులకు భయపడుతూ ఉన్నారు, దేవుణ్ణి కించపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒకే ఒక్క మాట నమ్మాలి. నా దేవుడు నా సమస్యల కంటే గొప్పవాడన్న నిజాన్ని నువ్వు నమ్మాలి. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుకనే ఈ వాగ్దానం ద్వారా తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఫరో తమను సమీపించేశాడని, వారు చనిపోతామని అలా అని ఇలా అని గందరగోళాలు సృష్టించి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ దేవునికి విరోధులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చేశారు. అయితే దేవుడు ఒకటే చెప్పాడు, నేనే నీ పక్షాన మీ అందరి పక్షాన యుద్ధం చేస్తాను, మీరు మౌనంగా ఉండండి అని చెప్పి మార్గము లేని చోట తన బిడ్డల కొరకు మార్గాన్ని ఏర్పరిచి వారెవరి గురించి అయితే భయపడుతున్నారో ఆ ఫరోని శాశ్వతంగా దేవుడు తీసివేశాడు. హల్లెలూయా. ఈరోజు నీవు ఆనాడు ఇశ్రాయేలీయుల వలె దేవుని మీద తిరుగుబాటుగా కాకుండా, నా దేవా నీ వాగ్దానం ఇచ్చావు గనక నువ్వు ఖచ్చితంగా నా పట్ల ఈరోజు నెరవేరుస్తావు, నా పని పూర్తి చేస్తావని నువ్వు నమ్మి ప్రార్థనలో ముందుకి కొనసాగడం ద్వారా దేవుడు నీ పట్ల మేలు చేయడంతో పాటు నిన్ను అనేక మంది ఎదుట సాక్షిగా తన నామానికి మహిమ కలిగేటట్లు దేవుడు నిలబెట్టుకుంటారు ఆయన. ఆమెన్. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఓరకయ్య ఉండండి, మౌనంగా ఉండండి అని. నీ నోటి వెంబడి వ్యతిరేకమైన మాటలు మాట్లాడొద్దు, చీకటి సంబంధమైన మాటలు మాట్లాడొద్దు. నువ్వు ఏదైతే జరగాలనుకుంటున్నావో ఇది ఖచ్చితంగా దేవుడు మేలుగానే చేస్తారని నువ్వు నమ్మి ఈరోజు గనక విశ్వసిస్తే నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన ఈరోజు చేస్తారు. ఆమెన్. దైవజనుడుగా ఈ రోజు నుంచి రేపు 17వ తారీఖు వరకు జరిగే ఈ 6 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా నేను మీకోసం భారం కలిగి ప్రార్థన చేస్తాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.